నా వీక్షకులు సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికోసమని ఒక వీడియో రిప్లై చేద్దామని అనుకున్నానండి. రాజేశ్వరి గారు పెట్టారండి. నైస్ ఎక్స్‌ప్లనేషన్ సార్. థాంక్ యూ సో మచ్ మా. మీలాంటి వాళ్ళు ఇలా పాజిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటే నేను ఇంకా ఎంకరేజ్ అయ్యి ఇంకా డెఫినైట్‌లీ మంచి వీడియోస్ తోటి మీ ముందుకొస్తాను. ప్రతి ఒక్కరు మీ మాటలను అర్థం చేసుకోగలుగుతున్నారు సార్. ఏమన్నా క్రీమ్స్ ఏమన్నా డార్క్ నెక్‌కి పనిచేస్తుందా? లేకపోతే ట్రీట్‌మెంట్ కోసమనే మనం ఏమైనా చేయించుకోవాలా అని అడుగుతున్నారండి. రాజేశ్వరి గారు చాలా మంచి ప్రశ్న అండి. చాలా కామన్ గా మారిపోతుందండి తెలుగు రాష్ట్ర ప్రజలకి మెడ దగ్గర నలుపు. మెడ దగ్గర నలుపుని అసలు ఏ కండిషన్ అంటారు? అసలు ఏ విధంగా అవుతుంది? దీన్ని సూడో అకాంతోసిస్ నైగ్రికెన్స్ అని అంటారనమాట. అయితే ఈ అకాంతోసిస్ నైగ్రికెన్స్ తోటి మనకి ఏముంది, పిగ్మెంటేషన్, మనకి నలుపు ఇక్కడ వచ్చింది అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సరిగ్గా స్నానం చేయట్లేదేమో, అక్కడంతా మురికి అంతా ఉండిపోతుందేమో, స్నానం చేసేటప్పుడు గట్టిగా రుద్దితే పోతుందేమో, ప్యూమి స్టోన్ తోటి రుద్దాలా, పీచుతో రుద్దాలా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి, చెమట పేరుకుపోయి మీకు నలుపు వచ్చింది అని అంటే అది కేవలం ఒక్కసారి కడుగుతే పోతుంది, మళ్ళీ రాదు. మళ్ళీ చెమట వస్తే అది వస్తుంది. అంతేకాని చర్మంలో నలుపు మందం పెరిగింది, మీకు ఎంత రుద్దినా పోవట్లేదు అని అంటే అది అకాంతోసిస్ నైగ్రికెన్స్ గా మారిపోయినట్టుగా. అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటే ఏంటి? అకాంతోసిస్ నైగ్రికెన్స్ అని అంటే నలుపుది ఇక్కడ ఉన్నదంతా ఆ భాగంలో అంతా నలుపంతా వచ్చింది, మందం పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అసలు ఇది ఎందుకు అవుతుంది, ఏ విధంగా అవుతుంది అనే దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరిస్తాను. మనకి పొట్ట చుట్టూరున్న అడిపోసైట్స్ అనే కణాలు ఉంటాయండి. ఈ అడిపోసైట్స్ అనేటివి మనకి ఫ్యాట్ సెల్స్ అన్నమాట. ఈ ఫ్యాట్ సెల్స్ అనేటివి మనకి పొట్ట చుట్టూరా రోజు పేరుకుపోవటానికని ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పొట్ట దగ్గర ఉన్న కణాలు ఈ అడిపోసైట్స్ అనేటివి కొన్ని కెమికల్స్ ని ప్రొడక్షన్ చేస్తుంది. అడిపోనెక్టిన్ అని, అలానే అడిపోకైన్స్ అని చెప్పి, అలానే మనకి ఫ్యాట్ సెల్స్ నుంచి కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ ప్రొడక్షన్ అవుతాయండి. ఈ హార్మ్ఫుల్ కెమికల్స్ అనేటివి మొత్తం శరీరంలో, రక్తంలో మొత్తం అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాయి. ప్రతి కణం దగ్గరికి ప్రతి కెమికల్ వెళ్తుందండి. మనకి ఆక్సిజన్ ఎలా అయితే వెళ్తుందో, కార్బన్ డైఆక్సైడ్ ఎలా అయితే మనకి శరీరంలో ప్రతి చోట నుంచి రెడ్ బ్లడ్ సెల్స్ ఎలా తీసేస్తాయో, ప్రతి తెల్ల కణాలు ఏవైతే మనకి అక్కడ మొత్తం ఒంటి దగ్గరికి వెళ్ళి మన ప్రతి కణం దగ్గరికి వెళ్ళి ఇన్ఫెక్షన్ ఎక్కడైనా ఉందా దాన్ని కంట్రోల్ చేయటము, అలానే ఈ కెమికల్స్ కూడా మొత్తం శరీరంలో అన్ని కణాల దగ్గరికి వెళ్తూ ఉంటాయి. మెడ దగ్గరికి వచ్చేసి ఏంటంటే ఈ చర్మ కణాలకి ఇక్కడ కొద్దిగా సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట. ఈ సెన్సిటివిటీ ఈ కణాలతోటి ఏమవుతాయి అనంటే మీకు చర్మంలో మందం అనేది పెరుగుతుంది అనమాట. ఎపిడర్మల్ థిక్నెస్ అనేది పెరుగుతుంది. ఎపిడర్మిస్ అంటే ఏంటి? చర్మంలో పైన పొర, కింద పొర ఉంటుందండి. సో ఈ పైన పొర, కింద పొర దగ్గర ఇక్కడ ఈ పైన పొర ఏదైతే ఉంటుందో మనకి ఒక కాగితం ఉంటుంది చూడండి. ఆ కాగితంలో ఒక 100వ వంతు మాత్రమే అది అంత ఉంటుందన్నమాట. ఆ చర్మము ఎపిడర్మిస్ పొర ఏదైతే ఉంటుందో దాని మందం రెండింతలు, మూడింతలు పెరిగిపోతుంది. ఆ రెండింతలు, మూడింతలు పెరిగినప్పుడే చర్మం అలా మందంగా నలుపైపోతుందన్నమాట. ఒక్కొక్కసారి 10 కూడా పెరుగుతుందండి మన ఫ్యాట్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఈ అడిపోకైన్స్ ఇంపాక్ట్ తోటి. సో ఈ అడిపోకైన్స్ తోటి మనకి చర్మంలో మందం పెరుగుతుందన్నమాట. పైన పొరలో కింద భాగము పెరిగిందాన్ని అకాంతోసిస్ అని అంటారు. అంటే ఈ కింద 2 లేయర్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెరగటాన్ని అకాంతోసిస్ అని అంటారు. పైన లేయర్ ఏదైతే బాగా మందం పెరుగుతుందో అది నలుపుగా మారిపోతుంది. దాన్ని నైగ్రికెన్స్ అంటారు. అంటే నైజీరియన్ స్కిన్ లాగా ఉంటుంది చూడండి. దాన్ని అకాంతోసిస్ నైగ్రికెన్స్ అని అంటారన్నమాట. అయితే ఈ అకాంతోసిస్ నైగ్రికెన్స్ ఎప్పుడైతే అది వస్తుందో అది మనకి లోపల జరుగుతున్న మార్పులకి సంకేతం అన్నమాట. అంటే మనకి లోపల అడిపోకైన్స్ అనే ప్రొడక్షన్ అనేది జరుగుతుందని అనుకుంటున్నాం. కానీ ఈ ఫ్యాట్ సెల్స్ ఏవైతే పెరుకుపోతున్నాయో ఈ ఫ్యాట్ సెల్స్ అనేటివి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి సంబంధం అండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? మనకి ఇన్సులిన్ అనేది మనకి పదార్థం ఒకటి ప్యాంక్రియాస్ నుంచి ప్రొడక్షన్ అవుతుంది. ఈ ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ మనకి గ్లూకోజ్ అంటే షుగర్ ని మెటబలైజ్ చేయటానికని ప్రొడక్షన్ అవుతుందన్నమాట. మనం రోజు రైస్ తీసుకుంటాం చూడండి. రైస్ తీసుకున్న దాంట్లో, ఆహారం తీసుకున్న దాంట్లో కార్బోహైడ్రేట్స్ షుగర్స్‌గా మారిపోయినప్పుడు ఆ షుగర్స్‌ని ఇన్సులిన్ అనేది తీసుకొని అది ప్రతి కణం లోపలికి డిస్ట్రిబ్యూట్ చేస్తుందన్నమాట. అంటే ఒక కణం ఉందనుకోండి, గ్లూకోజ్ ఇలా తిరుగుతూ ఉంటుంది. ఆ గ్లూకోజ్ అనేది కణం లోపలికి పోవాలనంటే ఇన్సులిన్ గ్లూకోజ్‌ని పట్టుకొని ముందుకు లోపలికి తీసుకెళ్తుంది. లేకపోతే ఇన్సులిన్ లేకపోతే ఏమవుతుందనంటే గ్లూకోజ్ లోపల తిరుగుతూనే ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ రక్తంలో మనకి గ్లూకోజ్ సర్క్యులేషన్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? ఇన్సులిన్ అనేది లోపలికి తీసుకెళ్లకుండా ఉన్నందుకు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉన్నందుకు గ్లూకోజ్ అనేది రక్తంలో తిరిగిపోతూ ఉంటుంది. గ్లూకోజ్ ఎక్కువగా రక్తంలో ఉన్నా కణానికి ఎనర్జీ అనేది రాదు. దానికి ఆహారం అనేది రాదు. అందుకోసమని మళ్ళీ మనం తింటూ ఉంటాం. మళ్ళీ ఆహారం తీసుకున్నప్పుడు గ్లూకోజ్ లెవెల్సే పెరుగుతున్నాయి కానీ కణానికి సప్లై కావట్లేదు. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తోటి ఏమైంది? గ్లూకోజ్ అనేది రక్తంలో మరీ ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. గ్లూకోజ్ రక్తంలో ఎక్కువైపోతున్నప్పుడు శరీరం ఏం చేస్తుంది?
దాన్ని ఫ్యాట్ లాగా కన్వర్ట్ చేసి పొట్ట దగ్గర ఉన్న దగ్గర ఆ భాగంలో, ఛాతీ దగ్గర భాగంలో, చేతి కాళ్ళ దగ్గర ఎక్కడ ఎక్కడ ఏ భాగంలో దొరికితే ఆ భాగంలో కొవ్వు నెమ్మదిగా నెమ్మదిగా పేరుకుపోతూ ఉంటుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తోటి ఈ కొవ్వంతా పెరిగిపోతుంది. ఈ కొవ్వు నుంచి అడిపోసైట్స్ నుంచి వచ్చిన కెమికల్స్ అంతా చర్మంలో మందం పెంచుతుందనమాట. సో చర్మంలో ఈ విధంగా మందం పెరగటంతోటి మనకి నలుపనేది వచ్చేస్తుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి, చర్మంకి, మందానికి ఇది కనెక్షన్. మరి మనకి గ్లూకోజ్ పెరగటానికి దీనికి ఏంటి సంబంధం? అసలు నాకు గ్లూకోజ్ గురించి నాకు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? చర్మం మీద నాకు క్రీమ్ పెడితే నాకు సరిపోతుంది కదా అని అంటారు. క్రీమ్ పెడితే మీకు చర్మంలో పైన పొర వరకే పనిచేస్తుందండి. కానీ అసలైనది లోపల మార్గం ఏదైతే అవుతుందో దాన్ని కరెక్షన్ చేయకపోతే ఏమవుతుంది? మళ్ళీ మందం పెరుగుతుంది. సో ఇది కరెక్షన్ అనేది మనం చేయాల్సిన అవసరం ఉంటుంది దీనికంటే. సో దీనికేం చేయాలి? లైఫ్ స్టైల్ అనేది సరైన టైంలో నిద్రపోవాలి, సరైన టైంలో ఆహారం తినాలి, సరైన టైంలో ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఎక్సర్సైజ్ ఎంత చేస్తూ ఉంటే మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. షుగర్ అనేటిది మనకి కణాలకి ప్రొడక్షన్ అక్కడ లోపలికి వెళ్ళిపోతుంది. కణాల ఎనర్జీ వచ్చేస్తుంది. మీకు ఆకలి తక్కువేస్తుంది. మీకు అలానే మీకు పని ఎక్కువ చేయగలరు. అలా మీకు యాక్టివిటీ అనేది రివర్స్ ఇంజినీరింగ్ అయ్యి హెల్తీగా తయారవుతారనమాట. సో లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ డైట్ అనేది చాలా ముఖ్యమండి. మెడ దగ్గర నలుపొచ్చిందనంటే మీకు 10, 15 సంవత్సరాల్లో డయాబెటిస్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటం గానీ జరగటం అవుతూ ఉంటుంది. ఇది సంకేతం. సో ఖచ్చితంగా మెడ చుట్టూన నలుపు ఉందనంటే ఇంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి మెడ చుట్టూన నలుపొచ్చింది, చంకల్లో నలుపొచ్చింది, గజ్జల్లో నలుపొచ్చింది. దీన్ని అకాంతోసిస్ నైగ్రికెన్స్ అని అంటారు. పెద్ద విషయం ఏముంది, షర్ట్ ఏసుకుంటాం కదా! మనం మంచిగా దాచుకొని ఉంటుంది గదా! మనకేముంది అని అంటారు. కానీ ఫేస్ పైన వచ్చినప్పుడు అది మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్‌గా మారిపోతుంది. మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ అంటే చర్మంలో మందం పెరిగిపోతుంది. ఒక్కసారి అది మందం వచ్చింది అనంటే అది తగ్గదండి. దానికి ఖచ్చితంగా మనం మంచిగా రిడక్షన్ చేయాలనంటే ఎక్సర్సైజ్, డైట్, లైఫ్ స్టైల్ చేసుకొని ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. చర్మం పైన క్రీమ్ పెడితే ఇది మందం మనకు తగ్గుతుందా అనంటే చర్మం పైన కేవలం ఒక్క లేయర్ వరకే పనిచేస్తుందండి మన క్రీమ్స్. లోపలికెళ్ళదండి. ఆ మందంని తగ్గించడానికని క్రీమ్స్ ఉండవండి. కానీ లోపల నుంచి మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది అవుతది. దానికి స్పెషల్ పీల్స్ అనేటివి చేస్తారు. మామూలు పీల్స్ అనేటివి చేస్తారు. లేజర్స్ అనేటివి చేస్తారు. లేజర్ పీల్స్ కాంబినేషన్ చేస్తారు. ఇన్‌ఫ్యూజన్ థెరపీస్ అనేటివి ఉంటాయి. అవి హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ చేస్తూ ఉంటేనే చర్మంలో మనకి మార్పులనేటివి వస్తూ ఉంటాయి. ఇంత మంచి మార్పులు రావాలి అనంటే మనకి ట్రీట్మెంట్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఇవాళ అర్థమైంది కదండీ! అకాంతోసిస్ నైగ్రికెన్స్, అలానే మీకు లోపల జరుగుతున్న మార్పులు, అలానే దీనితోటి మనకి ఎటువంటి సంబంధం ఉన్నదాని గురించని నేను మీకు వివరించాను. పీల్స్ ఎలా పనిచేస్తాయి అని అడుగుతారు. పీల్స్ మనకి చర్మానికి పెట్టినప్పుడు అక్కడ పొట్టంతా లేస్తూ ఉంటుందనమాట. ఆ పొట్టంతా లేస్తున్నప్పుడు చర్మంలో మనకి విపరీతంగా మనకక్కడ డ్రైనెస్ అనేది వస్తూ ఉంటుంది. మాయిశ్చరైజర్ పెడుతూ ఉంటే అది మంచిగా అణిగిపోతూ ఉంటుంది. పొర పొరల్లాగా అలా లేచిపోయి తర్వాత మూడో రోజు నుంచి ఐదో రోజులకయి తర్వాత తగ్గిపోతుందనమాట. దాన్ని మనం రెగ్యులర్‌గా చేసుకోవాలి. నెలకొకసారి కానీ, 15 రోజులకొకసారి కానీ తప్పకుండా చేసుకుంటుంటే బెటర్‌గా ఉంటది. ఫేస్ పైన వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఫేస్ పైన ఖచ్చితంగా మనం లేజర్స్, పీల్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుందనమాట. ఒకవేళ మీకు ఫంక్షన్స్ ఉంటే గనక ఒక స్పెషల్ పీల్ పెడితే అదొక 2 నెలల్లో మీకు మంచిగా చర్మంలో అంతా మంచిగా పొట్టు లేపేసి చర్మంలో అంతా నీట్‌గా చేసేస్తుందనమాట. అయితే ఈ విధంగా మనకి రిజల్ట్స్ రావటానికని మనం రెగ్యులర్‌గా ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం. సో అకాంతోసిస్ నైగ్రికెన్స్ గురించి మెడ చుట్టూ దానికి నలుపు వస్తే గనక ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చంకల్లో, గజ్జల్లో ఉన్నప్పుడు కూడా పీల్స్ అవి చేస్తామండి. లేజర్స్ కూడా చేస్తాం. దాంతోటి చర్మం కొద్దిగా మెరుగ్గా అవుతూ ఉంటుంది. మంచి ట్రీట్మెంట్ తీసుకొని, మంచి లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ డైట్ తీసుకొని, అలా మనం థెరపీస్ తీసుకొని రిజల్ట్స్ అనేటివి సాధించుకోవచ్చండి. ఇప్పుడు రాజేశ్వరి గారు పెట్టారు గదండీ! అలానే మీరు గూడా కామెంట్స్ ఏమైనా పెడితే మీకసలు ప్రాబ్లమ్ ఏంటి? ఎప్పటినుంచి మొదలైంది? ఎన్నాళ్ళ నుంచి ఉంది? ఎలా తగ్గింది? ఏమైనా పెరిగిందా? పెరిగినప్పుడు మీకు ఏదైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారా? ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మీకు తగ్గట్లేదు అని అంటే మాత్రం తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మెడపైన నలుపు ఉన్నప్పుడు అజాగ్రత్త చేస్తున్నారు. బరువు ఎక్కువైపోయినప్పుడు ఈ విధంగా నలుపొస్తుంది. అలాంటప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు. వాళ్ళు జాగ్రత్త పడట్లేదు అనంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. నేను మళ్ళీ కలుస్తానండి. మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్. సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.